మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అభిమానించే నా బంగారు తల్లి మనకి దూరమైపోయింది. ప్రతి క్షణం యుగంలానే గడుస్తోంది. ఇంకా ఏడాది కూడా కాలేదు. అయినా సరే మనవి పెళ్లి పెట్టుకున్నామంటే ఎందుకు? ఆ బాధ కార్తీక్ రాకూడదనే నిర్ణయం తీసుకున్నామే తప్ప తనను మర్చిపోయి మాత్రం కాదు. ఇన్నాళ్ళు మమకారం పంచిన మనిషి చనిపోయింది అనగానే వీళ్ళందరూ వదిలేశారు అనుకుంటున్నారు. బాబుగారు, మీకు చెప్పేదాన్ని కాకపోయినా ఒక్క మాట చెప్తానండి. పిల్లలు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారో వాళ్ళు ఎప్పటికీ రారు అని తెలిస్తే ఆ బాధ అలాగే ఉండిపోతుంది. బాను ఉన్నంతకాలం నెలకొక 2 సార్లు ఇక్కడికొచ్చి పిల్లలతో మాట్లాడి వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చిళ్ళేది. అలాంటక్క లేదనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. మీరు స్వీట్లిచ్చారు అంటే అది వాళ్ళు తప్పుగా అనుకున్నారు. కానీ మీరు తప్పు చేసినట్టు కాదు సార్. అవునానా, భానుని గుండెల్లో చూసుకుంటున్న మీరు తనని ఎప్పటికీ మర్చిపోరు. మనం ఎవ్వరం కూడా భాను జ్ఞాపకం నుంచి బయటికి రాలేము. కానీ కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా. మీరిలా బాధపడుతూ ఉంటే కార్తీక్ ఇంకెలా ఉంటాడు? తను ఇప్పటికీ పెళ్ళి అవసరమా అన్నట్టున్నాడు. కానీ తన జీవితం గురించే కదా ఆలోచించాం. అందుకే కదా మనం ఇదంతా చేస్తున్నాం. మీరిలా బాధపడితే నీలిమ, కార్తీక్ కూడా ఈ పెళ్లి వద్దు అని అంటారు. ప్లీజ్ నాన్నా, దయచేసి ఆ పని మాత్రం జరగకూడదు. నా చిట్టి తల్లికి కార్తీక్ అంటే ఎంతో ఇష్టం. కార్తీక్ ఎప్పుడూ బాధపడకూడదని ఎంతగానో కోరుకునేది. కానీ తనే దూరమైపోయి తన భర్తను బాధ పెడుతుందని తను ఊహించలేదు చూడు. ఆ బాధ నుండి కార్తీక్ని బయటికి తీసుకురావాలంటే ఈ పెళ్లి జరగాలరా. అంకుల్, ఏంటమ్మా? సారీ అంకుల్, మీరు స్వీట్లు తీసుకొస్తే అక్క గురించి మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ మీరు భాను అక్క గురించి మీరందరూ ఇంతలా ఆలోచిస్తున్నారని నేను ఊహించుకోలేకపోయాను. మీతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంకుల్. అయ్యో, నువ్వు అలా మాట్లాడకూడదు తల్లి. నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ స్వీట్స్ పంచుతాను. అలాగేనమ్మా. రే వాసు, చూసావా, ఆ పాప కూడా తన అన్నమాటను వెనక్కి తీసుకుంది. ఇక నువ్వు వాటి గురించి తలుచుకుని బాధపడొద్దు. అలాగే. సరేనమ్మా, మరి మేము బయలుదేరుతాం. మంచిది సార్. ఆ ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే. వేరే ఏదైనా సహాయం కావాలంటే మాకు ఫోన్ చేయండి. అలాగేనండి. వస్తామమ్మా. పదరా. అమ్మా, వచ్చేసావా? నువ్వు ఎప్పుడొస్తావా అని నీకోసం వేడిగా టిఫిన్ చేశాను. ఏమండి? ఏమండి? ఏంటి ఏమైంది? చూడండి, ఎవరు ఇక్కడికి వచ్చారు. ఇల్లంతా ఎలా చిందరవందరగా చేశారో చూడండి. మీ మీద ఎవరికింత కోపం ఉందమ్మా? ఏముందండి, సాయం చేసిన వాళ్ళు అభిమానంతో చేస్తారు.
ఒకరికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే నిలదీసినందుకు నన్ను శత్రువుగా కొంతమంది చూస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అంటే ఉదయం నువ్వు ఆఫీస్కి వస్తున్నప్పుడు నిన్ను అడ్డగించి ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళేనా అమ్మా? ఏంటండి ఇది? ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తుంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? అక్కడే 4 తన్నాల్సింది. పొద్దున ఆ పనే జరిగిందే. అక్కడ ఏమీ చేయలేక ఇదిగో ఇలా ఇంటికొచ్చి వాళ్ళ ప్రతాపం చూపించారు. అలాంటి వాళ్ళని వదలకూడదమ్మా. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టైల్లో 3 రోజులు వాళ్ళకి మర్యాద చేయిస్తే దెబ్బకి దారిలోకి వస్తారు. ఇక్కడ ఎస్ఐ నాకు బాగా తెలుసు. వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదమ్మా. వద్దండి, ఈసారికి వదిలేయండి. ఏంటమ్మా ఇది? మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఇంటికొచ్చి నువ్వు లేనప్పుడు ఇల్లంతా ఇలా చేసేశారు. రేపు మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెడితే ఆడపిల్లవి ఎంత ఇబ్బంది పడతావు? అలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదమ్మా. మృగాన్ని చూసి జాలి పడితే అది మనల్ని మింగేస్తుంది. లేదులేండి, వాళ్ళు ఏమీ చేయలేకే కదా ఇలా ఇక్కడికొచ్చి దేవుడి బొమ్మని కూడా చూడకుండా కింద పడేసింది. ఇంకోసారి వాళ్ళు మళ్ళీ నా జోలికొస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం ఏమనకండి, దయచేసి వదిలేయండి. సరేనమ్మా, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ తిందు గాని. ఈ లోపు నేను ఇల్లంతా సర్దేస్తాను. అమ్మా వచ్చారు. నీలిమా, అమ్మ నీలిమా, ఎలా ఉంది ఇప్పుడు? కార్తీక్, డాక్టర్ ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు కదా? ఏమీ లేదమ్మా, కొంచెం బ్లీడింగ్ ఎక్కువైంది కాబట్టి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చూసావా ఎంత పని జరిగిందో? ఆ ఆపిల్ ముక్కలేవో నేను కోస్తానంటే వద్దని నన్ను పంపించేశావు. చూడు నీ చేతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదు బామ్మ, ప్రాణమేం పోలేదు కదా. అయ్యో, ఏం మాటలమ్మా అవి? పెళ్లి కూతురివి అలా మాట్లాడొచ్చా? పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఇలా గాయమయ్యేసరికి మా అందరికీ ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అసలు ఇలా మాట్లాడకూడదు. అవునమ్మా, అసలు ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించి పెళ్లికి వెళ్తున్నాము అనుకుంటే ఇప్పుడు నీకు ఇలా దెబ్బ తగిలితే ఎలా చెప్పు? అయినా ఇప్పుడు ఆ ఆపిల్స్ కొయ్యకపోతే ఏమవుతుంది? చూడు నీకెలా అయిందో. అంతేనమ్మా, రాత బాగోలేకపోతే తాడు కూడా పాముగా మారుతుందంటారు కదా, ఇది కూడా అలాగే ఉంది. అయినా మేం చూసుకుంటాం కదా, ఆ పనులని నువ్వెందుకు అంటే నువ్వు వినిపించుకోవట్లేదు. చూడు ఇప్పుడు అందరూ ఎంత బాధపడుతున్నారో. ఏది అనుకోకుండా జరగదు, ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నాకనిపిస్తోంది. ఏంట కారణం? నీ మాటల్లో అర్థం వేరేలా ఉంది. ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు పార్థం. శుభకార్యం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అపశకనాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్దామని అందరూ అనుకుంటున్నారు, కానీ అవి మాత్రం మనకన్నా ముందే ఎదురొస్తున్నాయి. పసుపు కొమ్మలు దంచే కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు నా చేతికి కట్టు వరకు ఇలా ప్రతిదీ పెళ్లికి సంబంధించిన ఒక కార్యక్రమం అనుకునేసరికి ఎదురుగా ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తోంది. అందుకే ఈ పెళ్లి జరగటం అవసరమా అని నాకనిపిస్తోంది.